మూవీ అంటే కథ నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు డైరెక్టర్స్. అయితే స్టోరీతో పాటు బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది టైగర్కు ఇంట్రెస్ట్ ఉండి జరుగుతోందో లేదా అనుకోకుండా జరుగుతుందో తెలియదు, కానీ జూనియర్ మూవీ అనగానే బాలీవుడ్ యాక్టర్స్ డేట్స్ లాక్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ మూవీ వరకు అది కొనసాగుతోంది. బాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా తెలుగు నట ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇదే సినిమాలో మరో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా నటించాడు. రీసెంట్ గా మార్కో అనే వైలెంట్ మూవీతో ఉన్ని కూడా స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టాడు. RRR సంగతి పక్కన పెడితే దేవరాలోనూ ఓ బాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు. అతనే షైన్ టామ్ చాకో. కథలో ఇతని పాత్రకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చాడు దర్శకుడు కొరటాల. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తెరకెక్కే డ్రాగన్ మూవీలో ఇద్దరు బాలీవుడ్ టాప్ స్టార్స్ నటించబోతున్నారు. వారు ఎవరూ కాదు, టోవినో థామస్, బిజు మీనన్. వీరిద్దరూ డ్రాగన్ కు విలన్ రోల్స్ చేయబోతున్నారని సమాచారం. వీరిలో ముందుగా వచ్చే వారం నుంచి టోవినో సెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఆ తర్వాత బిజు రాబోతున్నాడు. ఎన్టీఆర్ మాత్రం ఏప్రిల్ నుంచి డ్రాగన్ కోసం డేట్స్ కేటాయించాడట.